రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయిందా? ఎందుకంటే అక్కడ చాలామంది ప్రజలు కూడా రాలేదు. ఖాళీ కుర్చీలకి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇచ్చారని చెప్పేసుకుంటూ కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి ప్రజాగళం సభ సక్సెస్ అయిందా అటర్ ఫ్లాప్ అయిందా అనేది 4-5 కోణాలు. ఒకటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కోణం గ్రాండ్ సక్సెస్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణం అటర్ ఫ్లాప్ అంటారు. ప్రజల కోణంలో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆర్టీసీ బస్సులు సిద్ధం సభల్లాగా 3,000 ఇవ్వలేదు. వాళ్ళకి బడి బస్సులు 3,000 రాలేదు. వాళ్ళ సొంత వాహనాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, వాళ్ళకి ఏది దొరికితే వాటిల్లో పడొచ్చారు. ఏది అటు యువగళం ముగింపు సభ రోజు మనం చూసాం సేమ్ ఎపిసోడ్. జెండా సభ తాడేపల్లిగూడెంలో జరిగినా చూసాం. అది 2 పార్టీలది, అది ఒక పార్టీది. ఇప్పుడు ఇది 3 పార్టీల సభ. ఏంటి మొత్తం తరలి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని తరలి వచ్చిన దీంట్లో 3 కిలోమీటర్ల అవతలే వాళ్ళ బస్సులు ఆపేశారు. ఖాళీ నడకన మండుటెండల్లో వచ్చారని చెప్పి వాళ్ళ మీడియాలో కూడా మనం చూసాం. ఏది ఖాళీ కుర్చీలు అంటారా? అదేంటి సభ జరక్క ముందు ఉదయం నుంచి 11 నుంచి 12 దగ్గర నుంచి ఉండేది ఖాళీ కుర్చీలే. అప్పుడు తీసిన ఫోటోలు తీసి వేసుకుంటూ ఉంటారు. వీళ్ళ దాంట్లో ఖాళీ కుర్చీలు అంటారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో, వాళ్ళ దాంట్లో ఖాళీ కుర్చీలు అంటారు. ఇలా ఈ ఖాళీ కుర్చీలు లేకపోతే ఇలా సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అటర్ ఫ్లాప్ ఇవి ఓట్లు తెచ్చిపెట్టాం. ప్రజల్లో ఏముంది, ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రజలపైన ఏ పార్టీ ముద్ర వేయగలిగిందనే దానిపైనే రేపటి ఓట్ల వర్షం అన్నమాట. సార్ అలాగే అంటే ఆ వేదిక పైన మోడీ గారు పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడిని పట్టించుకోలేందుకు కూడా చాలామంది విమర్శలు అయితే చేస్తున్నారు. వాళ్ళు అలా జోకులు వేసుకుంటుంటే ఒకళ్ళతో ఒకళ్ళ ఆ విధంగా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళది 1000 క్యాండిల్స్ బల్బ్ వెలిగినట్టు వెలుగుతుంది, నవ్వులు కనపడుతున్నాయి. మోడీ వాళ్ళని పట్టించుకున్నారా పట్టించుకోలేదా అంటే అక్కడ స్క్రీన్ మీద చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఏది మనం ఏంటి, నేను హెలికాప్టర్లో వస్తూ చూశాను, ఈ జనసమ్మర్దం ఏంటి, ఇంత హ్యూజ్ క్రౌడ్ ఎందుకు ఇలా తరలి వచ్చారు. ఒకవైపు ఏమో తోసుకొస్తున్నారు. ఆ మైక్ సిస్టమ్ కూడా అనేక సందర్భాల్లో డిస్టర్బ్ అయింది. ఒకవైపు ఏమో లైటింగ్ స్తంభం మీదే జనం ఎక్కారు. జనం లేరా? ఖాళీ కుర్చీలు ఉంటే లైటింగ్ స్తంభం మీదకి ఎందుకు ఎక్కుతారు? ఖాళీ కుర్చీలు ఉంటే జనం ఆడియో సిస్టమ్ మీదకి ఎందుకు తోసుకొస్తారు? ప్రశ్నలే కదా ఇవన్నీ, కూడా ప్రజలేసే ప్రశ్నలు కదా. ఏ మీటింగ్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ నగరంలో అయినా ప్రధాని ప్రోటోకాల్ పక్కన పెట్టి గబాలన మైక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మైక్ తీసుకుని, మరి నాయన దండం పెడతా, మీకు దిగండ్రా, మీరు విద్యుత్ స్తంభాల మీద ఎక్కుతున్నారు, నాకు మీరు ముఖ్యం, మీ ప్రాణాలు ముఖ్యం అని వాళ్ళని దించారు కదా. అది మనం చూడలేదా? ఇప్పుడు జన సమర్థం లేరు అటర్ ఫ్లాప్ అంటే లేదు, వాళ్ళ మధ్య ఏదో సరిగ్గా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు, ఒకరినొకరు పలకరించుకోలేదు అంటే మనం చూసాం. చంద్రబాబు నమస్కారం పెట్టడం, ఇంతమంది హ్యూజ్ క్రౌడ్ ఎలా వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోవటం, ఎవరు? ప్రధాని మోడీ. ఆ తర్వాత అసలు మీరు ఏంటి అలా మాట్లాడగలుగుతున్నారు, ఇంత గట్టిగా మాట్లాడితే మీ గొంతు దెబ్బతినదా అని ప్రధాని మోడీ అంటే ఆయన నవ్వుకోవడం. ఇంకా ఇలాంటి సీన్స్ నీకు నిన్నటి ఆ చిలకలూరిపేట సభ స్క్రీన్ మీద కనపడితే నీకు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ లేదనో, లేకపోతే ఇష్టం లేని పెళ్ళికి వచ్చాడనో, ఏదో రకరకాలైనటువంటి ఈ సోషల్ మీడియా వెర్రి తలలు వేస్తుందన్నమాట. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ పోస్టులు వాళ్ళ వైరల్ చేసుకోవటం, వాళ్ళ సునకానందం అనాలా, అదో శాడిజం అనాలా. ప్రజలకి దూరమైనటువంటి మీడియా, ప్రజలకి దూరమైనటువంటి పార్టీలు, ప్రజలకి దూరమైనటువంటి సోషల్ మీడియా మనలేవు. ఇక నమ్మకాలు కోల్పోతారన్నమాట. నిన్నటి చిలకలూరిపేట సభ అదేంటి, అదొక భరోసా సభ, అదొక విశ్వాస సభ, అదొక తిరుగుబాటు సభ.
ప్రధాని మోడీ అన్నారు కదా, ఏమని ఆ తోసుకొస్తున్న జనాన్ని చూసి ఆడియో ఆ డిస్టర్బెన్సెస్ని చూసి నాకు అర్థమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మీరెంత ఆగ్రహంగా ఉన్నారో నాకు అర్థమైంది అని ఆయన అన్నాడంటే అక్కడ జన సమర్థం, అక్కడ ఆ ఉత్సాహం ఏది, ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన. మనం అనుకున్న దీంట్లో అది నిప్పు, ఇది గాలి. నిప్పుకు గాలి కనుక తోడైతే దావానలం, అది కనపడింది అనమాట. అక్కడ ఒక బాధ కనపడింది, ఒక ఆవేదన కనపడింది, ఒక తిరుగుబాటు కనపడింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో బాధితుడు కాని వర్గం కానీ, బాధితుడు కాని వ్యక్తి కానీ, బాధితుడు కాని పార్టీ కానీ లేదు. ప్రతిపక్షాలపైన అణిచివేత, తెలుగుదేశం నాయకులు అక్రమ నిర్బంధాలు, తప్పుడు కేసులు, మాజీ ముఖ్యమంత్రినే 53 రోజులు జైల్లో పెట్టారు. జనసేన మీద తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు. జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. అవును. బీజేపీ సత్యకుమార్ మీద దాడి, ఆయన వాహనాల ధ్వంసం, ఇలా వీళ్ళంతా బాధిత పార్టీలు. ప్రజా సంఘాల మీద అణిచివేత, మీడియా సంస్థల మీద అణిచివేత, ఉద్యోగ సంఘాల మీద అణిచివేత, ప్రశ్నించే గొంతుని అణిచివేస్తే ఇప్పుడేమైంది, షెడ్యూల్ వచ్చింది, కోడ్ వచ్చేసింది, ఇప్పుడు తిరుగుబడుతున్నారు. ఇప్పుడు ఇక ప్రశ్నించే గొంతును నొక్కే అవకాశం ఎవరికి లేదు. కాబట్టి ఇన్నాళ్ల అణిచివేత నుంచి ఎగసిన జ్వాలగా చూడాలి, తిరుగుబాటుగా చూడాలంటోంది దానికే అన్నమాట. వీటికి మరి మూల్యం చెల్లించాల్సింది ఈ అణిచివేతకు కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ప్రధాని నిన్న స్పీచ్లో ఏం మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి కుంభకోణాల్లో పోటీ పడుతున్నారు అన్నారు. ఆయన అవినీతినే టార్గెట్ చేసినట్టుగా నిన్న మనకు కనపడింది. అంటే ముఖ్యమంత్రి అవినీతి, మంత్రుల అవినీతి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పేట్రేగిపోయిందో ఇవాళ ప్రధాని మోడీ ఫైల్ మీద ఉందన్నమాట. ఆయన టేబుల్ మీద వీళ్ళ జాతకాలన్నీ ఉన్నాయి. ఏ మంత్రి ఎన్ని అవినీతి కుంభకోణాలకు ఆయన మంత్రిత్వ శాఖలో పాల్పడ్డారో ఆయన దగ్గర 1 డజన్ ఫైళ్ళు ఉన్నాయన్నమాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏంటి, ఆయన ఏ శాఖ మంత్రి, ఇప్పుడు ఆదిమూలం నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే, పెద్దిరెడ్డే అతన్ని ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించాడు, అతనే తిట్టాడు కదా. మోటార్ సైకిల్ మీద తిరిగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35,000 కోట్ల అవినీతి అక్రమ సంపాదన పైన సిబిఐ విచారణకు అడిగాడు ఆ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అమిత్ షాని కలిసి. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన సంస్థ పిఎల్ఆర్ కంపెనీ, అది కేవలం ఒక సివిల్ కాంట్రాక్టులు చేసుకునే సంస్థ. దానికి విద్యుత్ ప్లాంట్లతో సంబంధం ఏంటి, దానికి మైనింగ్ కాంట్రాక్టులతో సంబంధం ఏంటి? 3 రాష్ట్రాల్లో మరి 4 నగరాల్లో 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ఒక పెద్ద చీటీ నీకు సిబిఐ ఎంక్వైరీ కోరుతూ అమిత్ షాకి ఇచ్చారు. బొత్స సత్యనారాయణ నిన్నగాక మొన్న బొబ్బిల్లో 80 కోట్ల భూములు, అటు బైజూస్ స్కామ్ అంటారు, నాడు నేడు 8,000 కోట్ల స్కామ్ అంటారు, ఆ బిల్డింగులు. నాదెండ్ల మనోహర్ బయట పెడుతున్నాడు కదా ఒక్కొక్క స్కామ్ ఆధారాలతో సహా కూడా. ట్యాబ్ల కొనుగోళ్లలో, పిల్లలకి ఇచ్చే ట్యాబ్ల కొనుగోళ్లలో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని. మద్య నిషేధం అన్నారు, మద్యం ఏరులై పారిస్తున్నారు, నాసి రకం మద్యం వీళ్లే తయారీ, వీళ్లే సరఫరా, వీళ్లే అమ్మకాలు. ఆంధ్రప్రదేశ్లో పురుషులు 25% మంది లివర్ దెబ్బతిన్నారని చెప్పి పురంధేశ్వరే కంప్లైంట్ పంపింది. 1,00,000 కోట్ల అవినీతి, దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు డిమాండ్ చేస్తే ఈ అవినీతి అంతా కూడా ఈ ఫైళ్ళన్నీ ఆయన భద్రపరుచుకున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. ఒక మహిళా మంత్రి 6.5 కోట్లకి చిలకలూరుపేట సీట్ అమ్మిందంట. ఒక మహిళా మంత్రి 40 లక్షలకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ సీట్ అమ్మేసిందంట. వాళ్ళ ఆధారాలు, వీడియోలు అన్నీ చూపించారు, వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు 6.5 కోట్లకి విడుదల రజని సీట్ అమ్మిందంటే దాంట్లో 3.5 కోట్లు సజ్జలు ఇప్పించాడు వెనక్కి.
మళ్ళా 3 కోట్లు ఇంకా నాకు రావాలని వైసీపీ పార్టీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడే ఆరోపించాడు కదా వీళ్ళ డయాస్ మీద. అవును. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆ కార్పొరేటర్ ఎవరో భువనేశ్వరి అనే ఆమె 40 లక్షలకు నా దగ్గర రోజా తమ్ముడు బ్రదర్స్ వాళ్ళు తీసుకున్నారు 29 లక్షలు ఇదిగో అని చెప్పి ఆమె చూపిస్తే వాడెవడో సత్య అనేవాడు ఆమె పిఏనో మరెవరో 29 తీసుకున్న మాట నిజమే, మా మేడం గారు కాదు తీసుకుంది నేను తీసుకున్నా అంటాడు. నమ్మబుల్గా ఉంటుందా? ఇలా మంత్రులంతా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు. ముఖ్యమంత్రే అవినీతి కుంభకోణాల్లో ఇప్పటికీ ఆయన అనేక కేసుల్లో అటు సిబిఐ 12 ఇటు ఈడీ 9 విచారణలు ముఖ్యమంత్రి పైనే ఉన్నాయి. వీటినే నరేంద్ర మోడీ జస్ట్ టచ్ చేసి వదిలేశాడు. ఇంకా అసలు అంకం ఉంది. నిన్నటిది కేవలం టీజర్. ఓకే, అదేంటి? కేవలం ఒక ఫస్ట్ డోస్. ఓకే, నువ్వు కరోనా తీసుకున్నావా వ్యాక్సిన్స్? కోవాక్సిన్, కోవిషీల్డ్ లాగా ఇప్పుడు ఈ జగన్ అనే ఈ మహమ్మారి ఈ వైరస్కి ఇవాళ ఎన్డీఏ వ్యాక్సిన్ అనమాట, ఎన్డీఏ షీల్డ్ అనమాట. నిన్నటిది ఫస్ట్ షాట్, మొదటి డోస్ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి 2 డోసులు. ఏది సెకండ్ డోస్ ఉంటుంది, బూస్టర్ డోస్ ఉంటుంది. నిన్నటి సభతో మోడీ ఆగడు కదా, ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకా 55 రోజులు ఉంది. షెడ్యూల్కి పోలింగ్కి మధ్య 58 రోజులు ఇచ్చారు. ఇంకా 5-6 సభల్లో మోడీ అక్కడ పాల్గొంటారు. అమిత్ షా వస్తారు, నడ్డా వస్తారు, కేంద్ర పెద్దలందరూ వస్తారు. మొత్తం అవినీతిని ప్రజల ముందు పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో అవినీతి కుంభకోణాలంతా కూడా ప్రజా కోర్టులో వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారు అన్న చెల్లి ఒకటని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెల్లెలకు అన్యాయం చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రెండింటిని డిఫరెన్స్ ఏమని అర్థం చేసుకోవాలంటారు? నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్ ఒకటే అన్నారు. దాన్నే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఆయన మీడియా హైలైట్ చేశాయి, బ్యానర్ ఐటమ్గా ఇచ్చాయి. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రధాని మోడీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల చీలుస్తుంది, తద్వారా అన్నకి లాభపడుతుందనేది ఆయన అంచనా. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఆయన మీడియా ఉద్దేశం ఏంటి? ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటు షర్మిల చీల్చకుండా వీళ్ళ యొక్క ప్రయత్నాలు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటుకు వ్యతిరేక ఓటుకు మధ్య. జగన్ కావాలా, జగన్ ఓడాలా? ఇది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అంశంలో ఎవరికి వాళ్ళు ఏమంటున్నారు? షర్మిల ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తోంది, షర్మిల ఎవరి ఓట్లు చీలుస్తుంది అనేది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. అంటే షర్మిల యొక్క బలాన్ని వీళ్ళు ఒప్పుకుంటున్నారు, షర్మిల చీల్చే ఓట్ల మీద వీళ్ళకి భయం ఉంది. షర్మిల ఎవరి ఓట్లు చీలుస్తుంది అనేది తేలాలంటే జూన్ 4 దాకా నువ్వు ఆగాలి. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.